మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, అభివృద్ధి ఏం జరగలేదో మొత్తం ఇంత లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు నేను నాన్ స్టాప్గా ఆపకుండా 5 నిమిషాలు నేను చెప్తాను ఏం డెవలప్మెంట్ చేస్తామనేది. రాజమండ్రి పార్లమెంట్లో డబ్బులు వాళ్ళు ఇచ్చారు. మరి డబ్బులు జరగలేదంటున్నారు, మరి డబ్బులు వాళ్ళు ఇచ్చారు అంటున్నారు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యాక్సులు కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే 80 రూపాయలు వాళ్ళు పైనుంచి ఇచ్చారు. అదే మీరు ఉత్తర రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చూస్తే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 325 రూపాయలు బీహార్కి ఇచ్చారు, 270 రూపాయలు 2.7 టైమ్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, 1.95 టైమ్స్ మహారాష్ట్రకి ఇచ్చారు. బట్ వెరాజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా 0.8% ఇచ్చారు. అంటే 100 రూపీస్ మనం కడితే 80 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇవాళ కర్లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పెద్ద చూపుతో చూడాల్సింది ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా 190 కోట్ల మార్గాన్ని భరత్ తెచ్చాడు. ఇవాళ ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ మేము తీసుకుని వచ్చాం. అదేవిధంగా కొవ్వూరు నుంచి గుండుగోలం దాకా 2600 కోట్లు వర్క్ కంప్లీట్ చేసాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సుమారుగా 3600 కోట్లు తీసుకుని వచ్చాం. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు తీసుకొచ్చాం. ఆనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు తీసుకుని వచ్చాం. నెడదవోలు రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొచ్చాం. 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ కంబాల చెరువు పార్క్ కానీ ఇంకా నేను లిస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఖేలో ఇండియా కిందన 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం. ఇప్పుడు సెంట్రల్ ఫండ్సా స్టేట్ ఫండ్సా పక్కన పెట్టండి, ముందర కొట్లాడేవాడు అక్కడ ఉండాలి కదా. కొట్లాడేవాడు లేకపోతే ఎవడు తీసుకొచ్చి ఇస్తాడు? మోరంపూడి ఫ్లైఓవర్ సాధ్యమయ్యేనా? మరి మురళీమోహన్ గారు ఎందుకు తేలేదు? ఈఎస్ఐ హాస్పిటల్ 25 సంవత్సరాల నుంచి డైలాప్డేటెడ్ కండిషన్లో ఉంది. మరి ఎందుకు తీసుకురాలేదంట? ఎందుకు తీసుకురాలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు రాలా? అదేవిధంగా మీరు చూడండి, గ్యామన్ ఇండియా నేను వచ్చాక 40 కోట్ల రూపాయలు అడహాక్ ఫండ్ తీసుకుని వచ్చి కెనరా బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఆ రోడ్లు వేయించా. మీరు మర్చిపోయారేమో, లారీ ఇలా వెళ్తే పడిపోయేది. మీరు అలా కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా అప్పుడు మేము క్యాంపెయిన్ చేసినప్పుడు మనిషి అందులో పడుకునేవాడు, గోతుల్లో మోకాళ్ళ దాకా గోతులుండే, లారీలు తిరగబడిపోయి ఆ రోడ్డు మేమే వేయించినాం. ఆ రోడ్డు కూడా 100 crores దాటితే బోర్డుకి వెళ్తుంది. నేను స్ప్లిట్ చేయించాను, నా తెలివితేటలు నాకు ఉన్నాయి కాబట్టి బోర్డుకి వెళ్లకుండా స్ప్లిట్ చేయించి ఒక ఆఫీసర్ లెవెల్లో 97 crores ఒకటి, 85 crores ఒకటి పెట్టుకొని 2 ప్యాకేజీల కింద చేయించాను. ఇట్లా చాలా చేయించాము. ఇంకా మీకు తెలియంది ఏంటంటే, పురంధరేశ్వరి గారికి తెలియంది ఏంటంటే, రాజమండ్రికి నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను. శాంక్షన్ కాపీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ స్టాండ్ స్టిల్ అలైవ్, బతికే ఉంది. ఆవిడకి తెలీదు నేను తెచ్చినట్టు. ఆ కాపీ చూపిస్తాను, తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి. ఇలాగ రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్డు కూడా తేవచ్చా? మరి ఇది డెవలప్మెంట్ కాదా? ఆవిడ రాజమండ్రి గురించి తెలిసి ఉంటే ఒకసారి తిరగమనండి. ఒక 2 ఏళ్ల క్రితం తిరిగి ఉన్నప్పుడు ఇవాళ తిరిగిన దానికి ఎంత తేడా ఉందో చూసుకోమనండి. నేను మళ్ళీ చెప్తున్నానన్నా, కేంద్ర ప్రభుత్వం ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడలా. కేంద్ర ప్రభుత్వం పాలించే వాళ్ళు కూడా మనుషులే మనలాగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెక్కల కష్టంతో ప్రజలు ఇచ్చిన ట్యాక్సులు మనం 100 రూపాయలు కడితే వాళ్ళు 80 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, సడక్ యోజన లేకపోతే ఏ యోజన అనేది పక్కన పెట్టేసేయండి. వాళ్ళు ఇచ్చిన డబ్బుకి మనం కట్టే డబ్బుకి అంతే వస్తుంది డబ్బు. మరి అదేదో బీహార్ లాగా డబ్బు ఇవ్వచ్చు కదండి. అప్పుడు ఇస్తే వాళ్ళు గొప్ప అని మేము ఒప్పుకుంటాము. ఇంకా మీకు ఇంకా తెలియంది ఏంటంటే, ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఏ అకౌంట్ ఈ ఫుడ్కి సంబంధించి ఉందో, బియ్యం రేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు చూస్తే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కన్నా పేదరికం అండి, 80% ఇస్తున్నారు. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కన్నా పేదరికం అండి, అక్కడ కూడా 80% ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ 70% ఇస్తున్నారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. చేయమనండి. ఇప్పుడు తెలుగుదేశం చేసే కార్యక్రమాలు ఏంటండి, వాళ్ళు పారాషూట్లను దింపుతూ ఉంటారు. అంటే లోకల్స్ పనికిరారు, అంటే లోకల్స్కి ఆ సామర్థ్యత లేదని ఉంటారు. అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ. మరి లోకల్స్ పనికిరారు. పాపం సోమవీర్రాజు గారు లోకల్ కదండి, ఆయన ఏమన్నా చిన్నోడా? నేను నిక్కర్లు వేసుకున్న టైంలోనే ఆయన ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు. పాపం అలాంటి వాళ్ళని కూడా పక్కన పెడతా ఉంటే, అంటే మా పార్టీ వేరే వాళ్ళ పార్టీ వేరే అయినప్పటికీ కూడా ఆయన పైన నాకు నిజంగా గౌరవం ఉంది, జాలి కూడా అనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కింద ఉన్న వ్యక్తిని పక్కన పడేసి ఎవరెవరినో తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు.
అంటే వాళ్ళకి లోకల్స్ పైన ఏ రకమైన మమకారం లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ నేను పుట్టాను, ఇక్కడ నేను పెరిగాను కాబట్టి నా ఊరిపైన నాకు మమకారం ఉంది. నా ఊరు అంటే నేను అమితంగా ప్రేమిస్తాను రాజమండ్రిని. అందుగురించి నేను ఇంత డెవలప్ చేసుకోగలిగా. ఇప్పుడు ఇవాళ మేము చెప్పిన అంశము దశల వారీగా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ వెళ్తామని చెప్పాము. ఇప్పుడు మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచో, ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశానికి కానీ లేకపోతే ఏ రాష్ట్రానికైనా కానీ మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయో ఆ రెవెన్యూ సోర్సెస్ తెచ్చుకుంటూనే ఈ రకమైన మీరు చెప్పిన ఎక్సైజ్కి సంబంధించి మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే వెళ్తున్నాం. సరే ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాము. మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చూడండి, ఏమైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది మేము తూచా తప్పకుండా పాటిస్తాం.